నా సొంత కూతురు కాదు సార్, మా అక్క కూతురు కానీ నా దగ్గరే పెరిగింది. నేనే సొంతంగా చూసుకుంటుంటే సార్, నేనే అన్ని విధాలుగా పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నా సార్. తండ్రి లేకుండే ఆమెకు. నాకు కూడా హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయ్యిండు. 20 years అవుతుంది. ఇండియన్ నేవీలో చేస్తుండే నా హస్బెండ్. నాకు కూడా హ్యాండికపుల్ బాబు ఉన్నాడు. MBA చేస్తుండే సార్. నాగపూర్లో BSc అగ్రికల్చర్ 4 years చేసి వచ్చింది. సొంత మదర్ సార్. IIR గచ్చిబౌలి కాలేజ్లో జాయిన్ చేసాం సార్. 3 months బ్యాక్. మొన్న ఎగ్జామ్స్ రాసి ఫోన్ కొన్నాం సార్. మేము ఐఫోన్ కొనింటిమి. వచ్చి నేనే తీసుకెళ్తా మమ్మీ, మీరు పంపించినా కూడా నేను బిజీగా ఉంటా, చదువుకుంటుంటా, నేను దాన్ని అంతా అప్డేట్ చేసుకోలేను, నేనే వచ్చి తీసుకెళ్తాను సార్. ఫ్రైడే రోజు 10 గంటలకు వచ్చింది నైట్లో. నేను సాయిపూర్లో ఉంటాను సార్, తాండూరులో. వెయిట్ చేశాను అమ్మాయి కోసం. 10ంటికి వచ్చింది. 2 days స్పోర్ట్స్ ఉన్నాయి మమ్మీ, నేత ఫెస్టివ్ ఉంది, నేను డ్రెస్సులు తీసుకెళ్తాను. పెద్ద బ్యాగ్ సర్దుకుంది సార్. అయితే నేను స్పోర్ట్స్ అంటే సండే ఈవినింగ్ వెళ్తాలి, మండే మార్నింగ్ అంటే ఇబ్బంది అవుతుందంటే, లేదు మమ్మీ నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను, నేను పొద్దున్నే వెళ్ళిపోతానండి సార్. 5 o'clock నేను ఆటో ఎక్కించి ఇంటికి వచ్చాను సార్. నా బాబు ఇంట్లో ఉండేవాడు ఒక్కడే. ఇప్పుడు ఎక్కించేదాన్ని సార్, ఆ రోజు కూడా ఎక్కించాను. ఎక్కాక మమ్మీ నేను బస్సు దొరికింది, బస్సు ఎక్కాను మమ్మీ, దిగాక చేస్తాను, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను అని చెప్పింది. సరే అన్నాను సార్. 7 o'clock మాకు తెలిసింది. అప్పటి నుంచి ఎన్ని ఫోన్స్ చేసినా మా అక్క కూతురు ఆ పాప వెళ్ళిన తర్వాత ఈమె ఇక్కడ చేయడం బస్సు ఎక్కింది సార్. ఆ బస్సులో ఎవరో అన్నారంట ఫస్ట్ బస్సుకి యాక్సిడెంట్ అయిందని. మా చెల్లి కూడా ఉండే అని చూసి ఆమెను నాకు ఇన్ఫార్మ్ చేసింది సార్. అప్పట్లో అవునంట సార్. నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కదా సార్, ఆటో ఎక్కించి పంపించేదాన్ని. అమ్మాయి వెళ్ళి మమ్మీ నేను దిగాక చేస్తాను అనేది సార్. లేదు సార్, నేను ఆటోనే ఎక్కించాను. ఇప్పుడు అట్లనే ఎక్కిస్తుంటే, ఇప్పుడు కూడా అట్లనే ఎక్కించాను సార్. మేము కొన్నాం సార్, దీపావళికి కొన్నాము. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోయి మమ్మీ నేను దీపావళికి రాలేను, నేను వచ్చే తీసుకెళ్తాను, మీరు పంపించకండి, నాకు ఎగ్జామ్ రాస్తున్నాను, డిస్టర్బెన్స్ అవుతాను, నేనే వచ్చి తీసుకెళ్తాను అంది సార్. సాటర్డే ఫ్రైడే నైట్ వచ్చింది సార్, మండే మార్నింగ్ వెళ్ళింది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మీ ఇంట్లో, బిడ్డను కోల్పోయారు మీరు, అసలు ఏంటి ఏం కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా సరే? ఒకటే సార్, మాకు న్యాయం జరగాలి. మేము విక్టిమ్, బాధితులం, మాతో పాటు చాలామంది బాధితులు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఇది మేము ప్రభుత్వము లక్షలు కోట్లు ఇస్తే మా పాప ప్రాణం తిరిగి రాలేదు. మాకు జరిగిన నష్టం కోట్ల రూపాయలు ఇచ్చిన విధంగా పూడ్చలేంది. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఈ దుర్ఘటనకు కారణమైన దాన్ని అన్వేషించి అసలు ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, దీనికి కారణాలు అన్వేషించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వము నిర్లిప్తత ఉంది. ఇంత పెద్ద ఏరియా అంటే ఇంత పెద్ద ట్రాఫిక్ ఉన్న ఏరియాలో, హైదరాబాద్ టు వికారాబాద్ వచ్చే ఏరియాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి, తర్వాత కర్ణాటక బార్డర్ ఉంది, తర్వాత తాండూరు పరిశ్రమలు ఉన్నాయి, నాపరాతి ఉంది. ఇంత పెద్ద హెవీ క్రౌడ్ ఉండే ప్రాంతంలో చాలా వెహికల్స్ తిరుగుతుంటాయి. అంటే ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ళ నుంచి హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. 30 ఏళ్ళ నుంచి ఏ నాయకులు కూడా ఈ రోడ్డుని విస్తరిద్దామని ఎవరు పట్టించుకోలేదు. అసమానం వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళు రాజకీయం పబ్బం గడపాలి, తర్వాత వాళ్ళకి పదవులు కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అసమానం ఆయన పార్టీలు మారడము, ఆయనకు పదవులు రావడం, కానీ ఈ ప్రాంతం డెవలప్ చేయలే. రంగారెడ్డి జిల్లాని, చెవెళ్ళను, వికారాబాద్, తాండూరుని డెవలప్ చేయలే. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆమె కూడా అంతే. ఇప్పుడు పదవుల మనసే, కానీ ప్రాంతం డెవలప్ చేయలే. చెవెళ్ళ చెల్లెమాన పేరు ఉంది, కానీ చెవెళ్ళకి ఏం చేయలేదు ఆమె. కనీసం ఆ రోడ్డు విస్తరణ 30 అన్ని పార్టీల్లో మంత్రి చేసింది ఆమె, కానీ ఆ రోడ్డు పట్టించుకోలే. తర్వాత లోకల్ ఎమ్మెల్యే యాదయ్య గారు, ఆయన పదవుల కోసమే. ఇప్పుడు ఇంతకుముందు ఓ పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యే అయ్యిండు, టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నాడు, ఓ పార్టీలో ఉండి, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వచ్చిండు. అస్తమానం వాళ్ళ పార్టీలు పదవులు కాపాడుకోవడం, కానీ ప్రాంత ప్రజలకు ఏమవసరమో మౌలిక వసతులు, రోడ్లు, తర్వాత విద్యా సమస్యలు, మెరుగైన వైద్యం చేయించాలన్న వాళ్ళకు అసలు లేదు. మొత్తం టోటల్ వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళ ఫామ్ హౌస్లకు రోడ్ వేసుకోవాలి, వాళ్ళ గ్రామాల్లో రోడ్ వేసుకోవాలి, అంతే. వాళ్ళ పదవులు కాపాడుకోవాలి, అంతేగాని దీన్ని ఏం పట్టించుకోవట్లేదు.
ఇక ఇంకో తాజా కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన అపాయింట్మెంట్ల ఎంపీ గారు ఆయన నేను తెచ్చిన NHIV అంటాడు. తెస్తే లాభం లేదు, పని కావాలి. అది NGT వాళ్ళు 3 ఏళ్ల క్రితం కేసు వేశారు. ఆ కేసు తీయించాలంటే ఒక పెద్ద పని కాదు, ప్రభుత్వం తలుచుకుంటే 3 రోజుల్లో క్లియర్ చేయొచ్చు. ఆయన ఈ మొన్నటి నుంచి కృషి చేసిండొచ్చు. ఆయన గతంలో TRSలో కూడా 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు. ఆ మధ్యన మాజీ ఎంపీగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు తాజాగా బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నాడు. 15 ఏళ్ళలో ఆయన కూడా ఏం పట్టించుకోలేదు చెవేళ్ళకు. కాబట్టి ఈ చెవేళ్ళ రంగారెడ్డి జిల్లా బాగుపడకపోవడానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి 4 ప్రధాన కారణం. ఈ 4 వ్యక్తుల నుంచి ఈరోజు చెవేళ్ళ ప్రమాదం జరిగింది. కావున ఈ 4 వ్యక్తులపైన హత్యానేరం కింద కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేటట్లు ప్రభుత్వం కృషి చేయాలి. ఆ 4 మాజీ మంత్రి సబితాంద్ర రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాళయాదయ్య, మా ప్రస్తుత బీజేపీ ఎంపీ చెవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. 4 ప్రాంతాన్ని పట్టించుకోలేకపోవడం వల్లనే ఇది జరిగింది. 4 పైన హత్యానేరం కింద కేసు నమోదు చేస్తేనే బాధితులకు ఆత్మశాంతి కలుగుతుందని నేను డిమాండ్ చేస్తాను. బాధితులకు ఏం చేయాలంటే ప్రభుత్వం వాళ్ళకు ఎంత ఇచ్చినా వాళ్ళని తీసుకురాలేరు. కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారాన్ని ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో చదువుకున్న వ్యక్తులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధితుల తరపున నేను డిమాండ్ చేస్తాను. మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఈ ప్రాంతంలో రోడ్లు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు దరిద్రం ఉంటుంది. తెలంగాణలోనే అత్యంత దరిద్రమైన రోడ్లు అంటే వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా. నిత్యం అక్కడ తాజాగా చెవెళ్ళ ప్రమాదం చెప్తాను. గత ఏడాది క్రితమే ఆలూరు గేట్ దగ్గర కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు, మహిళలు పుట్ట చేత పట్టుకుని బతికేటోళ్ళు లారీ దూసుకెళ్తే చనిపోయారు. అయినా ఏడాది జరిగినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మొత్తం నిన్న జరిగింది చెవెళ్ళ ఇన్సిడెంట్ తర్వాత మీడియాలో వాళ్ళ పనితీరు గురించి మీడియాలో బాగా విశ్లేషించిన తర్వాత అక్కడ నుంచి పారిపోయి బాధితులంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము గొప్పలు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పుకున్నారు. వాళ్ళు ఏం చేయలేరు. ఎప్పుడన్నా అడిగిరా మీరు? అసలు మీ ప్రాంతం వాళ్ళు అసలు అడిగిరా? అర్జీలు పెట్టుకోవడం జరిగింది? ఏం అడిగితే వాళ్ళు ఏం పట్టించుకునే పాపన లేదు. ఎంత రెస్పాన్స్ లేనప్పుడు సార్ మీరు ఎఫ్ఐఆర్ చేశారా? మీరు కేసు పెట్టారా? సార్ మేము ఇంకా మాకు మా పాపది ఇవాళ అంత్యక్రియలు అయినాయి. ఇంకా కొన్ని 2-3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల తర్వాత మేము ఖచ్చితంగా ఈ వ్యక్తులపైన 4 వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి మేము న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. బాధితులంతా ఏకం చేస్తాం. బాధితులకు ప్రభుత్వం ఆదుకునే వరకు పోరాటం చేస్తాం. ఇందుకు అవసరమైన అన్ని వ్యక్తులు, సమాజంలో ఉన్న అందరి వ్యక్తులతోటి, ప్రజా సంఘాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తాం. పిల్లలు పోగొట్టుకొని నేను ఏం చెప్పుకున్నాయినా ఎప్పుడు మాట్లాడలేదు తల్లి. మా చెల్లెలు తక్కువైంది కదా తల్లి, నాకు ఫోన్ చేయలేదేమ్మా. నాకు పోయినాక చేస్తుంది అనుకుంటే ఫోన్ చేస్తే 5 అయింది. చేస్తే ఎత్తలేదు తండ్రి. ఎత్తకుంటే పిల్ల పేనెత్త పైన అంటే నాకు ఎత్తలేదక్క పాయ అన్నది గదే తండ్రి. నాకు ఏమీ తెలియదు. ఇంటికి మీరే పిలిపించినట్టున్నారు కదా? నేను పిలవలేనమ్మా. ఎగ్జామ్స్ అయిపోయింది కదా, బట్టలు పెట్టుకపోతా, నాకు ప్రోగ్రామ్ ఉంది, నేను వస్తా. సాటర్డే సండే నాకు హాలిడే ఉంటుంది కదమ్మా. నేను వచ్చిపోతాంటే హైదరాబాద్ గిన్నె కదా తల్లి, వచ్చిపో అంటున్నామ్మా. ఇట్లా పోయేది నాకు తెలియపాయప్ప, ఇట్లా పోయేది నాకు తెలియపో తల్లి. నేను వాళ్ళ కోసమే బతికిన తల్లి. కన్నా కష్టం చేసి చదివిపిస్తుండే తండ్రి. చదువు అంటే అది నాకు చేత కాదంటే కూడా తల్లి నేను అది చదువుతా తక్క అమ్మ, నేను అది చదువుతానే అన్నది. నాకు చేత కాదు తల్లి నీ చదువులు. నేను అడిగిల్లి తెచ్చిపెట్టు. వ్యవసాయం సార్, వ్యవసాయం. ఇప్పటికి 7 లక్షలు కట్టినా, 4 నెలలకి 7 లక్షలు కట్టినా. మధ్యప్రదేశ్లో అది BS వచ్చి ఎంత దూరం పోయి వచ్చింది తండ్రి. అంత దూరం 4 ఏళ్ళు చదివింది ఆడ. నేను చదువుకుంటాను నీ తల్లి, నీవు డిగ్రీ చేయి తల్లి అంటే నాకు నేను డిగ్రీ చేయను తల్లి. నేను పెద్ద చదువు చదువుతాను నీ తల్లి, పెద్ద చదువు చదివి. ఎట్లా మీ సిస్టర్తో బాండింగ్ ఎట్లా ఉండేది? లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీరు సిస్టర్? దాదాపు చాలా రోజులు అవుతుంది నేను మాట్లాడాను. సిస్టర్ హాస్టల్లో ఉండేది, మా పిన్ని దగ్గర ఎక్కువ ఉండేది. నేను మా మమ్మీ ఇక్కడ ఉంటుంటాం. అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు ఇక్కడ, దాని తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర 10th వరకు ఇద్దరు.
ఇద్దరం సేమ్ ఉండే, సేమ్ స్కూల్. తర్వాత మళ్ళీ ఇంతవరకు కలవలేదు. దగ్గర దగ్గర వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడడం కానీ చెప్పడం కానీ ఏం చెప్పలేదు. వచ్చింది కూడా నాకు తెలియదు, నేను హైదరాబాద్లో ఉంటే. ఏం సార్ అసలు ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఎవరో కూడా ఊహించిన ఇన్సిడెంట్లో చాలా మంది కూడా పోయిన వాళ్ళని ఎట్లా తిరిగి తేలేము. ఈ సొసైటీలో మేము పెరిగినందుకు చాలా షేమ్ఫుల్గా ఉన్నది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా అవుతుందని, లేకపోతే కంపల్సరీ నేను మాట్లాడుతుండే. అయిపోయింది. ఇలా జరుగుతుందని కూడా నాకు తెలీదు పోయినంత వరకు. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తాకుతాయి అనుకున్నా. ఎట్లా మీ సిస్టర్తో బాండింగ్ ఎట్లుండే? లాస్ట్ టైం మీరు మీ సిస్టర్తో మాట్లాడారా? అంటే ఊరు వచ్చింది కదా. మమ్మీ వాళ్ళ చెల్లి అండి, లైక్ మరదలు అవుతుంది నాకు. నేను మా చెల్లి అబ్రాడ్లో ఉంటుంది, MBBS చేస్తుంది. తను లేకుంటుంది, ఎప్పుడు లేదు, 1 yearకి ఒకసారి వస్తుంది. కానీ ఈమె నేను ఎప్పుడు ప్రతి ఫెస్టివల్కి కలుసుకుంటాము. నేను సందీప్ ఉండడు, వాళ్ళ అన్నయ్య ఉండడు, నేను అఖిల వీడు ముగ్గురం ప్రతి ఫెస్టివల్కి ఉండేటోళ్ళం. వచ్చినామంటే చెల్లెలు వచ్చిందంటే ఈడనన్నా మా ఇంట్లోనన్నా తాండూరులోన్నా ఏడనన్నా కలిసి ఉండేటోళ్ళం. ఎప్పుడు మేము గొడవ పడిందిలే చిన్నప్పటి నుంచి. 5 మంది 5 ఏళ్ళ లెక్క ఉండేటోళ్ళం. నేను వీడు సందీప్ మా చెల్లె అఖిల. ఇప్పుడు తను పోయిందన్న చాలా బాధ ఉంది. ఇంకా మేము అంటే మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం తను లేదని చెప్పేసి. మా చెల్లె రాలేదండి, 3 days పడుతుంది అక్కడ కజకిస్తాన్ నుంచి రావడానికి. వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు. 10th వాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్, 8th to 10th సేమ్ స్కూల్, తర్వాత కూడా సేమ్ కలిసి చదువుకున్నారు. తను మార్నింగ్ కాల్ చేసింది, వీడియో కాల్ చేసింది. తను చాలా ఏడుస్తుంది. తనకు ఎవ్వరు లేరు అక్కడ. ఇప్పుడు తను ఓదార్చడానికి కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు మేమంటే ఇక్కడ మా ఫ్యామిలీ ఉంది, మేము చూసుకోగలుగుతున్నాం. తను బాగా సఫర్ అవుతుంది. ఫ్యామిలీ కన్నా లైక్ ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉండేవాళ్ళు. శంషాబాద్లో ఉంటానండి. మమ్మీ కాల్ చేసింది, డాడీ కాల్ చేసిర్రు, రండి చేవెళ్ళ దగ్గర యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి. చిన్నగా అయి ఉంటుందిలే అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి నేను 10:30 అయిపోయింది. అప్పటికి తను లేదని తెలిసిపోయింది. అప్పటికి మమ్మీ ఒక్కతుండే. నా వల్ల కాలేదు తనని అట్లా చూడడం. నేను ఎప్పుడు అట్లా చూడలేను. యాక్సిడెంట్ వల్ల మొత్తం ఇది అయిపోయింది. జస్ట్ బికాస్ గవర్నమెంట్ నెగ్లిజెన్సీ వల్ల ఈ రోజు మా ఫ్యామిలీ ఒక అమ్మాయిని కోల్పోయినాం. జస్ట్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ రోడ్లు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇంకెన్ని చేస్తారు, ఇంకెన్ని చేసినాక బాగు చేపిస్తారు చెప్పండి. జరిగిన వాళ్ళు పట్టించుకోవట్లేరు. వాళ్ళు కూడా తిరుగుతారు కదా ఆ రోడ్ల పైన, వాళ్ళకి కనిపించదా? లక్ష్మీనారాయణపూర్ నుంచి యాలాలు వెళ్ళే రోడ్ చూడండి, మొత్తం గుంతలే. ఈ రోజు నేను తన బాడీ వెనకాల వెళ్ళేటప్పుడు నాకు లెగ్ ఇక్కడ వరకు వెళ్ళిపోయిందండి వాటర్లో. ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ వాటర్ ఉంది కూడా మాకు తెలుస్తలేదు. ఎన్ని చేసినాక చేస్తారు చెప్పండి రోడ్ రిపేర్లు? బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ నెగ్లిజెన్సీ. మా చెల్లి ఈరోజు మాతో లేదు. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేసినా ఇప్పుడు మా చెల్లెలు మాకు వస్తుందా? ఏం చేస్తాము? ఇంకెన్ని చేసినాక ఆ రోడ్డు బాగు చేపిస్తారు చెప్పండి? ఇంకా తీసుకున్నాకనే చేపిస్తారు, ఇంకా చేపియరు. మొన్న రీసెంట్ గా ఇష్యూ అయింది, అక్కడ మార్కెట్ పెట్టుకున్న వాళ్ళు చనిపోయారు 10 to 12 members. అయినా వాళ్ళకు అప్పుడు కూడా పట్టించుకోలేరు, రెస్పాండ్ కారు. వాళ్ళకి ఎందుకు చెప్పండి? వాళ్ళ ఫ్యామిలీలో పోతే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. తను ఈ లైఫ్ ఏం చూసింది చెప్పండి? 22 years ఏమీ చూడలేదు. 4 years ఫ్యామిలీకి దూరంగా, 2 years ఇంటర్ ఫ్యామిలీకి దూరంగా, 4 years అయితే అసలు రావట్లేదు. అసలు తను మహారాష్ట్రలో రాదు తను అసలు. ఇప్పుడు దగ్గర ఉండండి, డబ్బులు ఎక్కువైనా పర్లేదు, దగ్గరుండి చదువుకుంటుంది అని చెప్పి వాళ్ళు కష్టపడి సంపాదించి పెడుతుంటే ఆమె ఇట్లా అయిపోయింది. ఎవరి వల్ల? బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ నెగ్లిజెన్స్. ఎంతమంది వచ్చినా ఆ రోడ్లు పట్టించుకో. ఆ రోజు జస్ట్ మాకు మండే ఫీజు రియంబర్స్మెంట్ నుంచి కాలేజ్ లేదు కాబట్టి నేను వెళ్ళలేను, లేకపోతే నేను తనతో పాటు బస్సు ఉండేదాన్ని. తనతో పాటు కలిసి అంటే తను రాలేదండి, మిస్ అయ్యాను నేను. జస్ట్ బికాస్ మండే మాకు కాలేజ్ లేదు, నేను రాలేను. సాటర్డే నాకు చికెన్ పాక్స్ అవ్వడం వల్ల నేను థర్స్డేనే కాలేజ్ వెళ్ళినాను. మళ్ళీ రాను మమ్మీ, నేను వెనస్డే హాలిడే ఉంది రేపు వస్తాను, వెళ్దాంలే అని చెప్పినాను. అప్పటి వరకు అంతే. తర్వాత ఈ న్యూస్ వచ్చేసరికి నేను మండే మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయాను. అంటే ఒక విషయం, కూరగాయలు మార్కెట్ దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు కూడా అందరూ ఎందుకు వచ్చారంటే అప్పుడు రోడ్డు జరిగి ఉంటే ఈ రోజు ఇది జరిగేది కాదు. ఇప్పుడు కూడా ఇంతమంది లైఫ్స్ పోయేవి కాదు. మేము ఇప్పుడు కూడా ఎందుకు పట్టించుకున్నారంటే అది గవర్నమెంట్ బస్. అవును, ముందు జరిగింది అదే కదండి. ఇప్పుడు లైఫ్ తీసుకొని వస్తారా? మేము మొన్న కూడా మాట్లాడే, నేను ఎవరు తీసుకొని వస్తారు చెప్పండి ఇప్పుడు మా చెల్లిని? మీ ఫ్యామిలీ మెంబర్ ఒక పర్సన్ కూడా హాస్పిటల్ దగ్గర ఫైట్ చేశారు. అవును, మా మామయ్య అరిచిరు. ఏం చేస్తాం చెప్పండి? అరిచిన నో యూజ్, మాకు ఏం లేదు. మీరు అసలు అమ్మాయిని చూసేది ఉండే, అమ్మాయి ఎట్లుంటుండే, ఎట్లా అయిపోయిందని నేను చూడలేకపోతున్నా. ఫోటో ఒకసారి చూపిస్తారా? అఖిల ప్రియది గ్యాలరీ మొత్తం ఎప్పుడు రెడీ అయ్యి ఫోటోస్ దిగేటోళ్ళమండి. చూడండి, పక్కన ఉన్న ఆ పర్సన్ అఖిల ప్రియ, అఖిల వాళ్ళ అన్నయ్య.
గ్యాలరీ మొత్తం ఫొటోస్ అండి. ఫొటోస్ అంటే ఇష్టం, తనకు రెడీ అయ్యి ఊరికే దిగేటోళ్ళము, ఒకరికొకరు ఉండేటోళ్ళం. మొత్తం బ్రేక్ అయిన ఫోన్ వాడింది. 8 months బ్రేక్ అయిన ఫోన్ వాడింది. అలా వద్దు అన్న తను ఉన్నప్పుడే కొనియండి అని చెప్పి కాలేజ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ కాలేజ్ లో జాయిన్ అయింది. తర్వాత ఫోన్ మొన్న వద్దంటే కూడా మామయ్య వెళ్ళి తీసుకొని వచ్చుకున్నారు. లైక్ దివాళీలో సేల్ ఉంది తీసుకో, నీకు యూజ్ ఉంటది, ఇరిగిపోయిన ఫోన్ తో ఎన్ని రోజులు ఉంటావు అని చెప్తే తీసుకొని వచ్చి తను రాకపోతే లైక్ ఈ వీక్లో స్పోర్ట్స్ ఈవెంట్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, బట్టలు కావాలి, ఫోన్ అట్లనే తీసుకొని పోతా అని చెప్పేసి వచ్చింది. ఇట్లా అయిపోయింది.